వందనాలు, మీ అందరికీ వందనాలు. పోయిన ఆదివారం విజయవాడ చిత్రపిల్లలు తీసుకొని వినయ్ వెళ్ళిండు లింగ సముద్రం వెళ్ళటానికి. అక్కడ నుంచి నైటు ప్రయాణం చేసి లింగ సముద్రం వెళ్ళిండు. తెల్లారి 7 గంటలకి, సోమవారం 7 గంటలకెల్లా దిగి ఆ రోజు సాయంత్రం దాకా ఉన్నాక ఇక ఆ రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ నైటు 10 గంటలకి మళ్ళీ అక్కడ ఒక 50,000, మా అక్కయ్య ఒక 20,000, చిత్ర ఒక 30,000, 50,000 తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటాం. ఆ సెల్లు, పర్సు, 50,000 కూడా బస్సులో కూర్చొని పైన పెట్టిండు. ఇక నిద్రపోయిండో ఏమో. గిద్దెలూరు కాడ నుంచి ఒక అతను తురుకొల్ల అబ్బాయి ఎక్కిండంట బస్సు. ఆయన బ్యాంక్ మేనేజర్. ఆయన బ్యాగు కూడా అలాగనే ఉందట. పిల్లలందరూ కూడా గుంటూరు దగ్గరికి వచ్చాక బ్యాగులన్నీ తీసి 10 మంది దాకా దిగి ఆ బ్యాగ్ కూడా తీసుకొని కిందికి దిగారు. అన్న, ఈ బ్యాగు మాది కాదన్నా, నీదేనట్టుందన్నా సార్ అని ఆ సార్కి ఇచ్చేస్తే ఆ సార్ బ్యాగ్లో 2 జతలు బట్టలు ఉన్నాయంట. అదే బ్యాగ్ అలాంటిది. ఈ బ్యాగ్ చూస్తే ఫస్ట్ జిప్పుల్ని 50,000 రూపాయలు, సెల్లు, పర్సు ఇవన్నీ ఉన్నాయి, నాయి కావంటుండు. నేను 4 గంటల కాడ నుంచి ఫోన్ చేస్తున్నాయి, నైట్ ఎక్కిండు కానీ దిగలేదా అని. ఫోను అస్సలు ఎత్తటం లేదు. ఏంది పిల్లగాడు ఫోన్ ఎత్తటం లేదని అరుణాకు చేసిన. వాళ్ళు కంగారు పడి సందీప్ ఫోన్ ఎత్తిండు. అమ్మమ్మ ఫోన్ చేసేదమ్మా అని అంటే, ఏంది పిన్ని అంటే, ఇట్లా సంగతమ్మ, తమ్ముడు వచ్చిండంటే రాలేదమ్మా. చేసినాక తర్వాతకి ఆ బాబే చేసమ్మా, నేను గిద్దలూరు కాడ ఎక్కానమ్మా, మీ బాబుది నా కాడుందమ్మా, బ్యాగు, డబ్బులు కూడమ్మా నా దగ్గరనే ఉన్నాయమ్మా, మీ అబ్బాయి ఫోన్ చేయమనమ్మా అని అప్పుడు చెప్పాడు అతనుకోళ్ళ అబ్బాయి. ఫోన్ చేస్తే ఆ అబ్బాయి కూడా ఎంతసేపు, ఈ అబ్బాయి ఫోన్ చేయట్లేదమ్మా, నువ్వే చేస్తున్నావు. సరేమ్మా, నీది ఆడికి పోదు, నా దగ్గరనే ఉంది, నేను గుంటూరు నుంచి వేరే ఊరికి వెళ్తాను, నేను గుంటూరు దగ్గర పెడతాను, నేను ఈ బ్యాగు మీ బాబుని వచ్చి తీసుకెళ్ళానమ్మా. విజయవాడలో ఎవరన్నా మీ చుట్టాలు రేమో, ఆ చుట్టాలు వచ్చి తీసుకెళ్ళనమ్మంటే, మా అక్కయ్య కూతురుందండి వస్తారు ఆడికి అని అంటే, ఈ అబ్బాయి ఎలినాల విజయవాడ అంటే, ఎలినాలమ్మ దిగినాల బస్ స్టాండ్లో అని. ఆ నుంచి ఈయన కంప్లైంట్ ఇచ్చిండు పోలీస్ స్టేషన్లో, నా బ్యాగ్ పోయిందంటే బస్సుల నుంచి అని. ఈ బాబు బ్యాగు ఈయన తీసుకుంటూ చూస్తే ఇలా 2 జతలు బట్టలు ఉన్నాయి. ఆ బట్టలు చూసి కంప్లైంట్ ఇచ్చి అరుణ కాడికి వెళ్ళాక ఇక అక్కయ్య ఇటు సంగతి అక్కయ్య అని అమ్మ ఇట్లా చెప్పిందిరా అని మళ్ళీ అప్పుడు ఫోన్ చేస్తే నాతో మాట్లాడి అప్పుడు పోయి అక్కడికి పోయి మళ్ళీ గుంటూరుకి వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొని, ఆ అబ్బాయి బ్యాగ్ అక్కడ బ్యాంకులో పెట్టి ఆ బ్యాగ్ తీసుకొని ఆ డబ్బులు చూసుకొని, ఆ అబ్బాయి కూడా 1 రూపాయి తీసుకోలేదమ్మా. అబ్బాయి గొప్ప మనసు అనుకోవాలి. తురుకోళ్ళ అబ్బాయి. నాకు డబ్బులు దొరికినందుకు దేవుడికి వందనాలయ్యా. నాకు